చూడండి ఇప్పుడే చెప్తున్నారు కాలేజ్ మేనేజ్మెంట్ వస్తే కాలేజ్ మేనేజ్మెంట్ కూడా మాకు సపోర్ట్ ఉంది, ఆ స్టూడెంట్ కాబట్టి. అండ్ నేను తన ఫ్రెండ్ని, ప్రిన్సిపల్ మేడంని కూడా చాలా తిట్టారు ఆ రోజు. తిట్టి మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళకి లేనిది మీకెందుకు అని చెప్పి మా ప్రిన్సిపల్ మేడంని కూడా తిట్టారు. హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు అన్నారండి. మేము వినడం జరిగింది హాస్పిటల్ కూడా టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళది అనేసి. అంటే టీడీపీ వాళ్ళకి చెందిన వాళ్ళు అయితే ఎవరినైనా వీళ్ళు రక్షించేస్తారనమాట ప్రభుత్వం. కిమ్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మా ప్రిన్సిపల్ మేడం వస్తే మీకెందుకు, వాళ్ళకి లేనిది మీరే పిల్లల్ని ఉసుగొల్పుతున్నారు అని చెప్పి మా మేడంని చాలా తిట్టారండి. పిల్లల మీద కూడా కేసులు పేరు రామ్మోహన్ రావు గారు అంటండి, మేనేజ్మెంట్ ఆయన పేరు. ఇప్పుడు ఆ పిల్లలు చెప్పింది వింటే ఆ పాప సూసైడ్ లెటర్ ఒక 2 సార్లు క్షుణ్ణంగా చదివితే అసలు నిజంగా ఒక సందేహం అనేది కలుగుతోంది. ఇది నిజంగా ఆత్మహత్యాయత్నమా లేకపోతే హత్యాయత్నమా అని. ఎందుకంటే ఆ ఇంజెక్షన్ ఏదైతే అంజలి అనే అమ్మాయి తీసుకుందో అది సెల్ఫ్గా ఎవరు తీసుకోలేరు అనే విషయం భరత్ గారు చాలామంది డాక్టర్స్తో మాట్లాడుకుంటే ఆయనకు తెలిసిన విషయము. అండ్ అది నిజంగానే సెల్ఫ్గా తీసుకుంటే కాసేపటికి అది ప్యారలైజ్ అయిపోతుంది బాడీ అంతా, సో అది తీసుకోలేరట. మరి అలాంటిది 10 ml ఆ అమ్మాయి ఎలా తీసుకుంది, లేదా అమ్మాయికి ఎవరన్నా ఇంజెక్షన్ ఇచ్చారా? ఇలాంటి అనుమానాలు అయితే నాకు లైక్ ఆ ఫ్యామిలీతో మాట్లాడిన తర్వాత నాకు కలుగుతున్నాయి. అసలు ఈ విషయం మీద పూర్తిగా ఆ అమ్మాయిని పరామర్శించాలని, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలని ఇవాళ మా ఎమ్మెల్సీ గారు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు వరద కళ్యాణి గారు కానీ, అలాగే మార్గాని భరత్ గారు కానీ, ఎక్స్ఎంపీ అండ్ ఇక్కడ ఇన్ఛార్జ్, సో వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని నేను కానీ ఇక్కడికి రావడం జరిగింది. ఒకసారి ఆ తల్లిదండ్రుల మొహాలు చూడండి. 12 ఏళ్ల తర్వాత ఒక పాప పుడితే ఆ పాపకి ఇలా జరిగితే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు ఈ పెద్ద మనిషి ఆయన కళ్ళలో చూసి నేను మాట్లాడలేకపోతున్నాను నిజంగా. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ కూటమి ప్రభుత్వం నాకు అర్థం కాదు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో అడుగడుగున రాష్ట్రంలో ఏదో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక అఘాయిత్యం జరుగుతూనే ఉంటుంది. ఏమన్నంటే మాకు మహిళలంటే అపారమైన గౌరవం, మేము మహిళా సంక్షేమం చాలా చేస్తాము, మా ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం మాట్లాడుతుంటారు. సంక్షేమ సంఘం దేవుడేరుగా ముందు ఇలాంటి తల్లిదండ్రులకు ధైర్యాన్ని ఇవ్వండి. వాళ్ళ ఆడపిల్లలు బయటకు వచ్చి ఎక్కడికి ఏం చేసినా కూడా మళ్ళీ క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారన్న ధైర్యాన్ని మీరు ఇవ్వండి చాలు.